హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఇప్పుడైతే నేషనల్ హైవే 163 దగ్గర ఉన్నాను. ఔషాపూర్ దగ్గర ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. బస్సులు రప్ప 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 పోతున్నాయి. ఇది ఔషాపూర్ దగ్గర ఫ్లైఓవర్. ఇగో ఒక్కసారి దీని ఫుల్ ప్లేడ్జ్డ్ గా మనం దాని పైకెక్కి కూడా ఎంతవరకు వచ్చింది ఏందని చూద్దాము. ఇక ఇక్కడ ఇది ఎటు పోద్ది అంటే అంకుషాపూర్ వైపు పోతుంది. ఇగో అంకుషాపూర్ వైపు వెళ్ళే రోడ్ ఇది. ఓకే, ఇటు నుంచి ఇట్లా అంకుషాపూర్ వెళ్తారు. సో మనం అనుకున్న హైవే మీద రోడ్లు దాటడానికి ఊళ్ళో వాళ్ళకి ఈజీగా ఉండాలంటే ప్రతి ఆ ఊరి దగ్గర ఫ్లైఓవర్లు పడాలని దాంట్లో భాగమే ఈ ఫ్లైఓవర్స్ వర్క్స్ అన్ని కూడా హైవేలు కట్టిన చాలా రోజులకైతే మన వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ ఔషాపూర్ ఫ్లైఓవర్ వర్క్స్ అయితే మొత్తం చూపించబోతున్నా. ఇగో బండి మీద అయితే వెళ్తున్నా. జనవరి 19th ఇది మనకు దాదాపు 11:30 అవుతుంది టైము. శ్రీనిధి రిసార్ట్స్ తెలుసు కదా మీకు, వరంగల్ హైవే మీద శ్రీనిధి రిసార్ట్స్ దగ్గరనే కడుతున్నారు దీన్ని. అంటే మెయిన్ బ్లాక్ ఏదైతే అండర్ పాస్ లో నుంచి పబ్లిక్ వెళ్తారో ఊరు వాళ్ళు, అదైతే అయ్యింది. ఇక మిగతా వర్క్స్ కూడా శరవేగంగా నడుస్తుంది. 2 sides ఫ్లైఓవర్ ఇది. వెంచర్ కీర్తి వెంచర్ అని కూడా ఒకటి ఉంది ఇక్కడ పక్కనే. హైవే కాబట్టి వెహికల్స్ అయితే రప్ప 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 పోతా ఉన్నాయి, బాగా పోతా ఉన్నాయి. మనం కూడా వెళ్దాము. రోడ్డు ఇవన్నీ కూడా పాత పైప్ లైన్స్ తీసేసిర్రు. ఇక మళ్ళా ఇక్కడ ఏదో గొంత తవ్విర్రు. చూశారు కదా అక్కడ మెయిన్ బ్లాక్ అది. దానికోసం ఇక్కడ అంతా కూడా ఇంత దూరం వేయాల్సి వస్తుంది. అంటే అక్కడ వరకు అట్లా టప్పు మనకి కట్టలేము కాబట్టి ఇగో ఇక్కడ అంతా కూడా ఇది చేయాల్సి వస్తుంది. ఇగో దీని పక్కన మనకు హిందుస్థాన్ పెట్రోలియం ఏంది ఇది, ఇటు కూడా హిందుస్థాన్ పెట్రోలియం, అది కూడా చూపిస్తాం మీకు. చాలా క్లియర్ వీడియో చేయాలని ఫిక్స్ అయిన ఇదైతే చూపిస్తాం మీకు క్లియర్ గా. సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేడారం జాతర కూడా, అంటే మేడారం జాతర ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఈ నెల లాస్ట్ కు ఉన్నా కూడా ఇంకా ముందు నుంచి కూడా వెళ్ళొచ్చే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇట్లా దీంట్లోకి పోతే అయిపోరుగా, ఎట్లా లేదా యూటర్న్. ఇక మధ్యలోకి అయితే వచ్చినాము. రోడ్డు మధ్యలోకి ఫ్లైఓవర్ పనులు జరిగే మధ్యలోకి అయితే ఎంటర్ అయినా. మీకు అవతల సైడ్ నుంచి అయితే వెహికల్స్ పోతా ఉన్నాయి. ఇక్కడ రోడ్ అంతా పాడైంది కాబట్టి కొంచెం దీని ఎక్స్టెన్షన్ కూడా చేస్తా ఉన్నారు. అక్కడ కంకర పోసిర్రు. ఇగో చూడండి, ఇదంతా కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. ఇది హిందుస్థాన్ పెట్రోలియం. ఇగో ఇక్కడ అంతా కూడా కంకర పోసిర్రు, కనిపిస్తుంది కదా. ఇక్కడ అంతా కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దీని ఎక్స్టెన్షన్ అంతా అంటే ఫ్లైఓవర్ వర్క్ జరిగితే ఆల్రెడీ ఉన్న రోడ్డు పాడవుతుంది, దాన్ని బాగు చేయాలి, మంచి ఇది చేయాలి. చాలా కథాకారకాలు చాలా ఉంటది. ఆ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నందుకు ఈ రోడ్డు పాడైనందుకు ఇది బాగు చేయాలి. మళ్ళా తాత్కాలికంగా వాళ్ళు పోవడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఇగో ఇక్కడ మళ్ళా ఎక్స్టెన్షన్ రోడ్ ఒకటి వేయాలి. ఇంత కథ ఉందా పానే. ఇగో చూడండి, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ లో చూపిస్తాం మీకు. యూటర్న్ చేసుకొని వచ్చేసినాము, మధ్యలోకి వెళ్ళి తీసుకొని ఇగో ఇదంతా కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మెల్లిగా అది ఫ్లైఓవర్ దిగుతుంది అన్నట్టు, దిగుతుంది, ఎక్కేది దిగేది ఉంటది. ఆ మధ్యలో మాత్రం బ్రిడ్జి అండర్ పాస్ ఉంటుంది ఊర్లో వాళ్ళకి. ఇగో ఇదే శ్రీనిధి రిసార్ట్స్. ఎంత మందికి తెలుసు, దీంట్లో ఎంత మందికి రిసార్ట్లకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిసార్ట్ ఎలా ఉంటది ఏందనేది. ఓకే, శ్రీనిధి రిసార్ట్స్. ఇగో వర్క్స్ అయితే అద్భుతంగా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి.
ఐదు. మరి నడుచుకుంటది ఇక నడుచుకుంటది. మొత్తానికి అయితే మనం ఫ్లైఓవర్ జరుగుతున్న ప్లేస్మెంట్ కి అయితే వచ్చినాము. ఇగో కంకర పోసిరు, సన్నటి కంకర. ఈ కంకర ప్రతిదానికి కూడా మనకు ఇంత ఎంఎం అని ఉంటది. ఈ సన్నటి కంకర ఎంత ఎంఎం అంటారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఇక చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. అక్కడి వరకు అంటే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వైపుకు. ఇప్పుడు కెమెరా ఇటు తిప్పితే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఒక్కసారి పనులు అయితే అనేది చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ జేసీబీ వర్క్ చేస్తుంది. మట్టి అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ మట్టి కంకర చాలా మెటీరియల్ అవసరం పడుతుంది. ఇక్కడ పీడిఆర్ గార్డెన్ అని కూడా ఒకటి ఉంది. ఇగో ఇక్కడ పీడిఆర్ గార్డెన్. ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళను అయితే జేసీబీలోంచి అయితే జేసీబీలో వేస్తున్నారు. తీసి అంటే ఇగో ఇలాంటి రాళ్ళు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీస్తా ఉన్నారు అన్నట్టు. ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. అక్కడ జరుగుతున్న వర్క్ అది. అంటే మరి అట్టాగా పూర్తి చేస్తారు కదా, మరి ఆ రాళ్ళు ఉండకూడదేమో మనకు తెలియదు. ఉంటే ఏమైతే తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఇక్కడ అంతా కూడా సైడ్ వాల్ నిర్మాణం పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సైడ్ వాల్ ఇగో చూస్తున్నారు కదా, సైడ్ వాల్ అవంతా కూడా మట్టి పోసి పూర్తి చేస్తారు. ఇక అది మెయిన్ అండర్ పాస్ దగ్గరకు అయితే మనం వెళ్దాము. ఇక మామూలుగా మనకి ఎక్కడ పని జరుగుతున్నా కూడా, ఆ పని జరుగుతున్న చోట కొంతమంది ఉండి అక్కడ చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది అవసరం కూడా. ఎక్కడెక్కడి నుంచి వేరే స్టేట్ నుంచి వస్తారు కాబట్టి, మనకు తెలంగాణకి ఎక్కువ నార్త్ స్టేట్ల నుంచి వస్తారు పనులకి. వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే పనులు చేసి ఇక్కడే ఫినిష్ చేసుకొని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి సపరేట్ షెల్టర్ ఏమి ఉండదు చాలా మందికి, లోకల్ వాళ్ళకైతేనేమో ఉంటది. సో దాని మీద కూడా మీకు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక ఇది మెయిన్ అండర్ పాస్. ఇగో మెయిన్ అండర్ పాస్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇది గోడలు అయితే ఫినిష్ అయినాయి. అవతలేమో గోడలతో పాటు పైన టాప్ కూడా ఫినిష్ అయింది దానికి. ఎస్, దాని టాప్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకో సగం మాత్రం టాప్ ఫినిష్ కాలే, కనిపిస్తుంది కదా. ఇది అండి జనవరి 19న ఉదయం 11:30కు ఔషాపూర్ వరంగల్ హైవే మీద, నేషనల్ హైవే 163 మీద ఔషాపూర్ ఫ్లైఓవర్ అప్డేట్. ఇగో ఇదంతా కూడా నెక్స్ట్ జరగబోతున్న వర్క్. అంటే మెయిన్ టాప్ ఫినిష్ అయిపోయినాక ఇంకా కూడా చాలా వర్క్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇది కంప్లీట్ అయిపోద్ది 100%. చిన్నదే కాబట్టి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మీ జడిపిల సైదులు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఎవరైనా ఫాలో కావాలనుకుంటే ఫాలో చేయండి. బాయ్.